అందరికీ నమస్కారం. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ. ఈరోజు సెక్షన్లో మీకు 5 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. వీటిని కొద్దిగా జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. ఇది పార్ట్ 14 సెక్షన్ సంబంధించి ఉంటుంది. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకే. మొదటి ప్రశ్న, ప్రజ్ఞా లబ్ధి ద్వారా మనం ఈ క్రింది అంశాలలో ఏ అంశాన్ని అంచనా వేయలేము అని. ప్రజ్ఞా పరీక్షల ద్వారా మనం ఈ క్రింది వికాసాలలో కానీ అంశాల్లో కానీ దేన్ని మనం అంచనా వేయలేము. ఏ శారీరక వికాసం, బి సాంఘిక వికాసం, సి మానసిక వికాసం, డి బౌద్ధిక సామర్థ్యాల వికాసం. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. శారీరక వికాసం, సాంఘిక వికాసం, మానసిక వికాసం, బౌద్ధిక సామర్థ్యాల వికాసం. ఇలా 4 ఆప్షన్స్లో ప్రజ్ఞా లబ్ధి ద్వారా అంటే మీ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ ద్వారా మనం దేన్ని అంచనా వేయలేము అని. దీనికి సరైన సమాధానం సాంఘిక వికాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. శారీరక వికాసాన్ని తెలుసుకోవచ్చు, మానసిక వికాసాన్ని తెలుసుకోవచ్చు, బౌద్ధిక సామర్థ్యాలంటే ప్రజ్ఞకు సంబంధించిన బౌద్ధిక సామర్థ్యాలు అంటాం. ఇవి అంచనా వేస్తాం. సాంఘిక వికాసమును అంచనా వేయలేం. ఇక్కడ సాంఘిక వికాసమును అంచనా వేసేదైతే సోషియోమెట్రీ ద్వారా మాత్రమే అసెస్మెంట్ చేస్తాం. సోషియోమెట్రీ అంటే సాంఘిక మితి అంటాం. మొరినో అనే ఒక శాస్త్రవేత్త ఈ సోషియోమెట్రీని ప్రతిపాదించాడు. అంటే మీ సోషియోమెట్రీ యొక్క మెయిన్ విధానం ఏమంటే వ్యక్తులకు సంబంధించి సాంఘిక సంబంధాలను అంచనా వేసే అత్యంత కీలకమైన పరీక్షనే సోషియోమెట్రీ. దీన్ని సాంఘిక మితి అంట. దీంట్లో ఈ సాంఘిక మితిలో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అనేది అంచనా వేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇంట్రో పర్సనల్ రిలేషన్షిప్ సంబంధించి అంచనా వేయడానికి ఇంట్రోస్పెక్షన్ మెథడ్ను వాడతాం. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటే అంత పరిశీలన పద్ధతిని వాడతాం. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సెయింట్ అగస్టిన్. అలా ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇంట్రా పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. అలా ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ని సోషియోమెట్రీ ద్వారా అంచనా వేస్తాం. ఇంట్రో పర్సనల్ రిలేషన్షిప్ని అంత పరిశీలన ద్వారా అసెస్మెంట్ చేస్తాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి డిఎస్సి ఆస్పిరెంట్స్. క్వశ్చన్ సంబంధించి ఒక పరీక్షను మనం ఎందుకోసం నిర్వహిస్తున్న విషయం ఒక ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలు అనేటివి విద్యార్థులు దేన్ని అంచనా వేస్తాము అంటే ప్రజ్ఞను అంచనా వేస్తాం.
డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేది డిఏటిబి అనేది విద్యార్థులు దేని అంచనా వేస్తామంటే సహజ సామర్థ్యాలను అసెస్మెంట్ చేస్తాం. ఈక్వలీ అప్పేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేది దేని అంచనా వేస్తాము అంటే యాటిట్యూడ్ని అసెస్మెంట్ చేస్తాం, వైఖరులను అంచనా వేస్తాం. గ్రే బెరెల్ పరీక్ష అనేది ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఇది విద్యార్థులకు సంబంధించిన అభ్యసన సామర్థ్యాలు అంటే మీ అభ్యసన వైకల్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష అది గ్రే బెరెల్ అంటాం. అభ్యసన వైకల్యం అనే డిస్లెక్సియా, అఫేషియా, డిస్గ్రాఫియా సంబంధించి అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తాం, గ్రే బెరెల్ అంటాం. దీంతోపాటు ఇలినాయిస్ పరీక్ష కూడా అభ్యసన వైకల్యాన్ని అంచనా వేస్తాం. తరువాత వల్లాస్ మరియు కాగన్ అనే శాస్త్రవేత్తలు దేని గురించి విశేషంగా తను చేసిన పరీక్షలు దేనికోసం అంటే సృజనాత్మక కోసం అసెస్మెంట్ చేస్తాం. అలెక్స్ అస్బర్న్ సంబంధించి బ్రెయిన్ స్టార్మింగ్ దేన్ని అసెస్మెంట్ చేస్తామంటే క్రియేటివిటీ కోసం ఏర్పాటు చేసిన అవి విధానాలు. అలా ఒక పరీక్ష దేనికోసం కేటాయించబడిందనే విషయం మీకు కొద్దిగా ఐడియా ఉంటే మనకి ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడం చాలా సులభం. ఒక పరీక్ష ఎందుకోసం అనేది ఒక ఐడియా ఉండాలి. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఎందుకోసము? వ్యక్తులకు సంబంధించిన పర్సనాలిటీని అసెస్మెంట్ చేయడానికి ఉపయోగించే పరీక్ష. ఒక పరీక్ష ఎందుకోసం అనేది ఒక అంచనా ఉండాలి. మే అండ్ హార్ట్ పరీక్ష అనేది ఎందుకోసం ఉపయోగిస్తామంటే వ్యక్తులకు సంబంధించిన నీతి నిజాయితీలు ఎంతవరకు ఉన్నాయని అసెస్మెంట్ చేయడానికి ఉపయోగించే పరీక్ష అది. ఇలాంటివి చాలా పరీక్షలు ఉన్నాయి. వీటిని కొద్దిగా జాగ్రత్తగా చదవండి. మీరు విని ఉంటారు, కొద్దిగా ఆన్సర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఓకే, రెండవ ప్రశ్న. లూప్ LOOP లూప్ ఇంట్రడక్షన్ సిస్టమ్. లూప్ ఇంట్రడక్షన్ సిస్టమ్ అనేది తరగతి గదిలో ఎవరి కోసం ఏర్పాటు చేసిన ఒక విధానం. లూప్ ఇంట్రడక్షన్ సిస్టమ్ అంట. లూప్ ఇంట్రడక్షన్ సిస్టమ్ అనేది ఎవరి కోసం ఏర్పాటు చేసిన విధానం అంట. దీనికి ఆప్షన్స్: అందుల కోసం, బి వినికిడి లోపం గల వారికి, సి అభ్యసన వైకల్యం గల వారికి, డి సెల్ల లోపం ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వారికి. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. లూప్ ఇంట్రడక్షన్ సిస్టమ్ అనేది ఎవరి కోసం ఏర్పాటు చేయబడిన తరగతి గదిలో? దీనికి సరైన సమాధానం వినికిడి లోపం గల వారి కోసం ఏర్పాటు చేసిన ఒక విధానం అది. ఆ వినికిడి లోపం గల వారికి లూప్ ఇంట్రడక్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది కొన్ని విధానాల ప్రాసెస్ ప్రకారం, ఇది స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ ఒక కాన్సెప్ట్ ప్రకారం వస్తుంది. ఈ క్వశ్చన్ కూడా మీకు స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. మీ ఇక్కడ మూడో ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సంకేతాల అభ్యసన సిద్ధాంతం లేదా గుప్త అభ్యసన సిద్ధాంతం లేదా ఉద్దేశపూర్వక ప్రవర్తన అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
క్వశ్చన్ ఇది లెర్నింగ్ చాప్టర్లో వస్తుంది. ఏ సిఎల్ హల్, బి టోల్మన్, సి థారండైక్, ఫోర్త్ వన్ డేవిడ్ అసుబెల్. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైన సమాధానం బాగా ఆలోచించండి. అభ్యసనం చాప్టర్లో వస్తుంది. దీన్ని మీరు బాగా చదివింటారు. అభ్యసనం చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీన్ని బాగా చదివింటారు మీరు. క్వశ్చన్ 2-3 సార్లు బాగా వినండి. ఇంకోసారి రిపీట్ చేసుకొని వినండి క్లాస్ ఇది వీడియోని. ఇలా సంకేతాల సిద్ధాంతాన్ని లేదా గుప్త సిద్ధాంతాన్ని లేదా ఉద్దేశపూర్వక ప్రవర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని. దీనికి సరైన సమాధానం బి టోల్మన్. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ ఇతను టోల్మన్. ఇక్కడ బాగా చూసుకోండి. మనకి అభ్యసన సిద్ధాంతాలు మొత్తం 13 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 13 అభ్యసన సిద్ధాంతాలలో 5 సిద్ధాంతాలు సంసర్గ సిద్ధాంతాలు, 3 సిద్ధాంతాలు ఇది సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు, మిగతా 5 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాలు. ఇక్కడ చూసుకుంటే సంసర్గ సిద్ధాంతాలకు సంబంధించిన 5 అభ్యసన సిద్ధాంతాలలో ఒకటి ఇవాన్ పావ్లో సంబంధించిన శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం, జేబి వాట్సన్కి సంబంధించిన నిర్నిబంధిత ఉద్దీపన సిద్ధాంతం, బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధన అభ్యసన సిద్ధాంతం, ఫోర్త్ వన్ థారండైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఫిఫ్త్ వన్ సిఎల్ హల్ ఉత్సుకత సిద్ధాంతం లేదా గత్రి సిద్ధాంతం అంటాం. దీన్నే డ్రైవ్ అండ్ రిడక్షన్ థియరీ అంటాం. ఇవి 5 కూడా సంసర్గ సిద్ధాంతాలు. సంసర్గ సిద్ధాంతాలు అంటే ఇవి ఉద్దీపనకి ప్రతిస్పందనలకు మధ్య జరిగే ప్రాసెస్. దీనికి సంబంధించి ఎలాబరేషన్గా చదవండి బాగా. నెక్స్ట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు 3 అంటే మీ ఆలోచనల ద్వారా ఆలోచనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేసే సిద్ధాంతాలు ఇవి 3. 1 కోహిలర్ సంబంధించిన గెస్టాల్ట్ సిద్ధాంతం అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సెకండ్ వన్ కర్ట్ లెనిన్ క్షేత్ర సిద్ధాంతం, ఫీల్డ్ లెర్నింగ్ థియరీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ టోల్మన్ సంకేతాల సిద్ధాంతం. టోల్మన్ సంకేతాల సిద్ధాంతం లేదా గుప్త సిద్ధాంతం అంటాం. దీన్నే ఉద్దేశపూర్వక ప్రవర్తన సిద్ధాంతం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇతను ఎలుకల మీద ప్రయోగాలు చేశాడు. చిట్టెడుగులో ఎలుకల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి టోల్మనే. అంటే మీ ఎలుకల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఇద్దరే, బిఎఫ్ స్కిన్నర్ మరియు టోల్మన్. ఓకేనా. నెక్స్ట్ నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతాలు 5 ఉన్నాయి. ఇవి సంఘం ద్వారా అనుకరణ ద్వారా ఏర్పడిన సిద్ధాంతాలు. 1 ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం, వైగాట్స్కి సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం,
బ్రూనర్స్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం. డేవిడ్ అసుబెల్ అర్థవంతమైన శాబ్దిక అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనకి 5 ఉన్నాయి. మొత్తం 13 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 13 అభ్యసన సిద్ధాంతాల గురించి ఒక ఐడియా ఉండాలి. జనరల్గా నేను చెప్పే క్లాస్లో అయితే ఒక లర్నింగ్ చాప్టరే 2 days పడుతుంది. ఒక మెటీరియలే 160 pages మెటీరియలే ఉంటుంది అభ్యాసం చాప్టరే. బట్ అయితే ఈజీ మెథడ్లో ఉంటుంది. బట్ అయితే మీరు కూడా చదివింటారు బాగానే. ఇంకొద్దిగా బాగా చదివితే విషయ అవగాహన త్వరగా చేసుకుని బిట్స్ ఆన్సర్ చేయగలరు. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్. మెక్డోగల్ ప్రకారం నిగూఢ అభ్యసనమని ఏ అభ్యసనం అంటారు? మెక్డోగల్ ప్రకారం నిగూఢ అభ్యసనమని ఏ అభ్యసనాన్ని అంటారు? బాగా చూడండి. ఆప్షన్స్: ఏ ప్రజ్ఞ, అభిరుచి, సహజ సామర్థ్యాలు, వైఖరులు. అకార్డింగ్ టు మెక్డోగల్ ప్రకారం నిగూఢ అభ్యసనం అనేది దేన్ని అంటారు? దీనికి సరైన సమాధానం అభిరుచులు. అభిరుచులే నిగూఢ అభ్యసనం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. మా మెక్డోగల్ సంబంధించి కొద్దిగా బాగా 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హర్మికిజం చెప్పింది మెక్డోగలే. హర్మిక్ అంటే అంతర్గత ప్రేరణ అని మెక్డోగలే. నెక్స్ట్, ఇతను సహజాతాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కూడా మెక్డోగలే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ దేశస్తుడు ఇతను. ఆ కొన్ని 2 or 3 పాయింట్స్ కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి తీసుకుంటే మరొక ప్రశ్న, ఆఖరి ప్రశ్న. ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాం. ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది మనకున్న క్రోమోజోమ్స్లో ఏ క్రోమోజోమ్ అసమతుల్యం వల్ల ఏర్పడుతుంది? సింపుల్ క్వశ్చన్. ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది ఏ క్రోమోజోమ్ అంటే మనకున్న క్రోమోజోమ్స్ మొత్తం 23 pairs ఉంటాయి. అలా 23 pairsలో మనకి 22 జతల క్రోమోజోమ్స్ని ఆటోజోమ్స్ అంటాం. 23వ జత క్రోమోజోమ్ని మనం లైంగిక నిర్ధారణ చేసే క్రోమోజోమ్ అంటాం. ఇది పెరుగుదల వికాసంలో వచ్చే కాన్సెప్ట్. ఇక్కడ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది ఎన్నో క్రోమోజోమ్ ప్రాబ్లంలో వస్తుంది? ఏ 16, బి 21, సి 22, డి 18. ఆన్సర్ బాగా ఆలోచించండి. ఇది వైయక్తిక భేదాలలో వస్తుంది. తర్వాత ప్రత్యేక అవసరాల పిల్లల విషయంలో కూడా వస్తుంది. దీనికి సరైన సమాధానం 18వ క్రోమోజోమ్ అసమతుల్యం వల్ల ఇది వస్తుంది. దీన్నే ట్రైసోమీ అంటాం. TRI ట్రైసోమీ 18 అంటాం. ఏదైనా సంబంధించి ఆ క్రోమోజోమ్ అసమతుల్యత ఏర్పడితే పుట్టబోయే పిల్లవాడు మెంటల్ రిటార్డేషన్గా పుడతాడు. IQ
20 కన్నా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారినే మనం ఈడియట్స్ అంటాం. ఎవరికైతే ఐక్యూ తక్కువగా ఉంటుందో వారిని, అంటే మీ 29 ఐక్యూ కన్నా తక్కువగా ఉంటే వారినే ఈడియట్స్ అంటాం. వీరినే సంరక్షణ స్థాయి గల బుద్ధిమాంద్యత అంటాం. వీరినే మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అంటాం. మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ అని వీళ్ళగల నామకరణం. అంటే మీ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది ఈ 18వ క్రోమోజోమ్ అసమతుల్యం వల్ల పిల్లవాడు ఎంఆర్గా అవుతాడు. 21 క్రోమోజోమ్ అసమతుల్యం వల్ల మీకు తెలిసిన అంశమే డౌన్ సిండ్రోమ్ అవుతారు. వీనే టర్నర్ సిండ్రోమ్ అంటాం. డౌన్ సిండ్రోమ్ అంటే డౌన్ అనే వ్యక్తి, డౌన్ అనే శాస్త్రవేత్త దాని యొక్క లూప్ హోల్ కనుక్కున్నాడు కాబట్టే దాన్ని డౌన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు మన ఇండివిజువల్ డిఫరెన్స్ వస్తాయి, స్పెషల్ నేచర్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఓకే, దీన్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి. దాదాపుగా సమయం తగ్గించకే చూస్తాను, ఎందుకంటే ఎక్కువ స్పేస్ తీసుకున్న ఉద్దేశంతో. ఓకే, నెక్స్ట్ వీడియోని మీకు చెప్తాను. ఓకే, దీన్ని ఫాలోఅప్ కండి. ఓకే, అందరికీ నమస్కారం. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్, సైకాలజీ ఫ్యాకల్టీ.